Hi students, good morning all of you. Today we are going to discuss about the topic antigen antibody reactions. Antigen antibody reactions. Explain about antigen antibody reactions. అంటే ప్రతిజనక ప్రతిరక్షక పరస్పర చర్యలను గురించి వివరించుము. ఈరోజు టాపిక్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. సో చూద్దాం యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ గురించి. ద యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఆర్ అబ్రివేటెడ్ యాజ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. సో ఇక్కడ ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. వెరీ స్పెసిఫిక్, చాలా స్పెసిఫిక్గా ఉండడం జరుగుతుంది. అంటే యాంటీబాడీస్ రియాక్ట్ విత్ ఓన్లీ యాంటీజెన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దైర్ సింథసిస్. అయితే ఈ యాంటీబాడీస్ అనేటువంటివి ఎందుకు ఫామ్ అవుతాయి, ప్రొడక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఇవి స్పెసిఫిక్గా ఉండేటువంటి యాంటీజెన్స్తో రియాక్షన్స్ అనేవి జరగడం గురించి అవి వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే హ్యూమన్ బాడీలోకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతాయో, ఎంటర్ అయిన తర్వాత వాటితో వచ్చేటువంటి ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్స్ అనేటువంటివి యాంటీజెన్స్గా వర్క్ చేస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ప్రోటీన్స్ హ్యూమన్ బాడీలోకి వచ్చిన తర్వాత సో అవి యాంటీజెన్స్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఎస్ గ్లోబ్యూలిన్స్, ఈ ఎస్ గ్లోబ్యూలిన్స్ని ఇమ్యూనిటీ సిస్టంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని ఫస్ట్లో బాగా అబ్జర్వ్ చేసేవారు. అయితే తర్వాత ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి, ప్లస్ వాటితో పాటుగా ఆల్ఫా, డెల్టా, ఎప్సిలాన్, మ్యూ అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా సో మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పడం జరిగింది. సో వీటితో పాటుగా ఎస్ గ్లోబ్యులిన్స్తో పాటుగా ఆల్ఫా గ్లోబ్యులిన్స్, బీటా, డెల్టా, ఎప్సిలాన్ ఇవి కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పడం జరిగింది. సో ప్రతి గ్లోబ్యులిన్ కూడా కప్పా అండ్ లాంబ్డా అనేటువంటి ఈ రూపాల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. మనం గ్లోబ్యులిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది 12,000 మాలిక్యులర్ వెయిట్ని కలిగి ఉండి ఆల్ఫా అండ్ బీటా లైట్ చైన్స్ని కలిగి ఉండడం జరుగుతుంది. అలాగే 55,000 మాలిక్యులర్ వెయిట్ ఉండి ఇది హెచ్ లేదా ఆర్ టైప్ ఆఫ్ ఇందులో చైన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్
యాంటీజెన్స్ యొక్క వర్క్ వల్ల ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ అనేవి బాడీలో ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇవి యాంటీజెన్స్ని ఇనాక్టివ్గా చేయడానికి, బాడీలోకి ఎంటర్ అయినటువంటి యాంటీజెన్స్ని ఇనాక్టివ్గా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ రియాక్షన్ ఏమంటామంటే లాక్ అండ్ కీ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యాంటీజెన్ యాంటీబాడీ అనేటువంటివి అవి బైండ్ అవ్వడానికి ఇందులో 5 టైప్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. 5 టైప్స్. సో చెప్పుకునే ముందు ఒకసారి ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్, చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, యాంటీజెన్స్ రియాక్ట్ విత్ ఓన్లీ యాంటీబాడీస్. సో ఈ యాంటీజెన్స్ పర్టికులర్ ప్లేస్ దగ్గర యాంటీబాడీస్తో రియాక్షన్ అనేది జరగడం జరుగుతుంది. అందుకే యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది అని చెప్పొచ్చు. అయితే ద బైండింగ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ the epitopes of antigens and the paratopes of antibodies. antigen antibodies యొక్క బైండింగ్ అనేటువంటిది ఎపిటోప్ దగ్గర, పారాటోప్ దగ్గర. అంటే ఎపిటోప్ అంటే యాంటీజెన్ ప్లేస్లో ఉండేటువంటి ఎపిటోప్, యాంటీబాడీ ప్లేస్లో ఉండేటువంటి పారాటోప్తో ఇవి బైండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద బైండింగ్ ఆర్ ఫార్మ్ బట్ రివర్సిబుల్, అంటే రివర్సిబుల్గా ఇక్కడ బైండింగ్ అనేది జరుగుతుంది. యాంటీజెన్ యాంటీబాడీ బైండింగ్ టేక్స్ ప్లేస్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్ యొక్క ఉపరితలంపై యాంటీజెన్ యాంటీబాడీస్ బైండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, డీనాచురేషన్ ఆఫ్ యాంటీజెన్ ఆర్ యాంటీబాడీ డ్యూరింగ్ ద రియాక్షన్. ఎంటైర్ మాలిక్యూల్ టేక్ పార్ట్ ఇన్ ద రియాక్షన్. మొత్తం మాలిక్యూల్ అంతా కూడా, యాంటీజెన్ యాంటీబాడీ మాలిక్యూల్స్ అంతా కూడా ఈ రియాక్షన్లో ఇవి పాల్గొనడం జరుగుతుంది. యాంటీజెన్ యాంటీబాడీ ప్రెసిపిటేట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎగ్లూటినేషన్ ఆర్ ప్రెసిపిటేషన్. యాంటీజెన్ యాంటీబాడీ ప్రెసిపిటేట్ కింద ముద్దగా ఫామ్ అవడాన్ని ఏమంటామంటే ఎగ్లూటినేషన్ లేదా ప్రెసిపిటేషన్ అంటాం. సో ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ సైలెంట్ ఫీచర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సైలెంట్ ఫీచర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇవి ఇమ్యూన్ కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతాయి. స్పెసిఫిసిటీ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్, ప్రత్యేకమైనటువంటి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. యాంటీజెన్ యాంటీబాడీ సైట్స్, బైండింగ్ సైట్స్, బంధం అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎబిడిటీ, బోనస్ ఎఫెక్ట్, క్రాస్ రియాక్షన్. సో ఇవన్నీ కూడా సైలెంట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. చూద్దాం. సో టైప్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ కెన్ బి డిటెక్టెడ్ బై ద ఫాలోయింగ్ టెక్నిక్స్. కొన్ని టెక్నిక్స్ అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఏంటి అంటే ఫస్ట్ వన్, ప్రెసిపిటేషన్. Second one, agglutination. Cytolysis.
కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట. ప్రతిజనకానికి ప్రతి రక్షకానికి మధ్య జరిగేటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో ఎవరంటే ఫస్ట్ వన్ ప్రెసిపిటేషన్, అగ్లూటినేషన్, సైటోలసిస్, కాంప్లిమెంట్ ఫిక్సేషన్, ఫ్లాక్యులేషన్, ఆప్సనైజేషన్, ఇమ్యూనోఫ్లోరసెన్స్. సో ఫస్ట్ వన్ ప్రెసిపిటేషన్. సో ఇక్కడ ప్రెసిపిటేషన్లో ఏవైతే సాల్యుబుల్ నేచర్ ఉండేటువంటి యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాంటీబాడీస్తో ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇన్సాల్యుబుల్ ఉండేటువంటిగా ప్రెసిపిటేషన్ కింద ఇవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే సాల్యుబుల్ యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీస్తో కలిసి ఇవి ఏం చేస్తాయి, ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటిన్ కింద ఇవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి ఫామ్ అవ్వడం జరుగుతుంది, కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది చర్య అనేటువంటిది చాలా స్లోగా జరుగుతుంది. వెంటనే మనకి కనిపించదు. యాంటీజెన్ యాంటీబాడీ మధ్య ఉండేటువంటి సమస్థితిని ఏర్పరచుట ద్వారా టీ లింఫోసైట్ సెల్స్ అనేటువంటివి ఈ ప్రెసిపిటేషన్ పద్ధతిలో టీ లింఫోసైట్స్ అనేటువంటివి ఇమ్యూన్ సిస్టమ్ను కలుగ చేయడంలో కూడా ఇవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఏంటి, యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ కింద మారుతాయి. సో మారిన తర్వాత ఈ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది, కనిపించదు. యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఈ సమస్థితిని ఏర్పరచడానికి రెండింటి మధ్య హోమియోస్టాసిస్ని ఫామ్ చేయడానికి టీ సెల్స్ అనేవి ఇమ్యూనిటీలో అవి సహకరించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రెసిపిటేషన్ అంటాం. సో నెక్స్ట్ వన్ అగ్లూటినేషన్ చూద్దాం. సో బైవాలెంట్ లేదా పాలీవాలెంట్ అగ్లూటినేషన్లో బైవాలెంట్ లేదా పాలీవాలెంట్ యాంటీబాడీస్ అనేవి ఇవి కరువు లేనటువంటి అంటే ఇన్సాల్యుబుల్ యాంటీజెన్స్తో కలిసి ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ఇన్సాల్యుబుల్గా నేచర్లో ఉండేటువంటి ఈ ముద్దగా ఫామ్ అవడం లేకపోతే బ్రేక్ అయినటువంటి ముక్కలుగా ఫామ్ అవడాన్ని ఏమంటామంటే కణ సముదాయం ఏర్పడడాన్ని అగ్లూటినేషన్ అంటాం. బైవాలెంట్ అంటే పాలీవాలెంట్ యాంటీబాడీస్ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయి, కరువలేనటువంటి స్వభావం ఉండేటువంటి ప్రతిజనకాలతో కలిసి ఈ సంక్లిష్ట ద్రావణంలో ముద్దగా లేదా విరిగిన ముక్కల యొక్క కణ సమూహంగా ఏర్పడుతుంది ఏమంటామంటే అగ్లూటినేషన్ అంటాము. సో ఈ ఇందాక ఏం చెప్పుకున్నాం, ప్రెసిపిటేషన్ అనేది చర్య చాలా స్లోగా జరుగుతుంది. అగ్లూటినేషన్ అనేటువంటి రియాక్షన్ చాలా వేగంగా ఫాస్ట్గా జరుగుతుంది. సో వీటిని వెంటనే రికాగ్నైజ్ చేసి ఫాగోసైట్స్ అనేటువంటివి వెంటనే రికాగ్నైజ్ చేసి వాటిని కిల్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూపింగ్స్ ఉంటాయి కదా. సో బ్లడ్ గ్రూపింగ్కి సంబంధించినటువంటి అంటే వేరే బ్లడ్ గ్రూపింగ్ ఉన్నటువంటి వాళ్ళకి బ్లడ్ అనేది వేరే గ్రూప్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ అనేది వాళ్ళు తీసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, ఈ బ్లడ్ అనేటువంటిది అగ్లూటినేషన్ జరుగుతుంది, ముక్కలుగా ఫామ్ అయిపోతుంది, ముక్కలుగా విరిగిపోవడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటాము అంటే అగ్లూటినేషన్ అంటాము. సో నెక్స్ట్ వన్ సైటోలైసిస్ లేదా లైసిస్. మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అంటే లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగి, ప్రోటోజోవా ఇలాంటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, బాడీలోకి ప్రవేశించినప్పుడు యాంటీజెన్ యాంటీబాడీస్ అనేవి సెల్ యొక్క సర్ఫేస్ పై నిర్దిష్ట ప్రదేశంలో ఇవి యాంటీజెన్స్ యాంటీబాడీస్ అంటిపెట్టుకొని కాంప్లిమెంట్ సిస్టమ్ కింద ఫామ్ అవుతాయి.
పూరక వ్యవస్థ కింద ఫామ్ అవుతాయి. సో ఇలా ఏర్పడటం ఏమంటాము అంటే ఇలా ఏర్పడటం ఏమంటామంటే లైసిస్ అంటాము. లైసిస్. అయితే ఇవి ఇలా కాంప్లిమెంట్ సిస్టమ్ని ఫామ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ మైక్రో ఆర్గానిజం లోపలికి వెళ్ళిన తర్వాత ప్లాస్మా లేయర్ను ఇవి విచ్ఛిన్నం చేస్తాయి, లైసిస్ చేస్తాయి, డీగ్రేడేషన్ చేస్తాయి. చేసినప్పుడు ఆ యొక్క యాంటీజన్ అనేటువంటిది నశించిపోవడం జరుగుతుంది. ఇలాంటివి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సో ఇలాంటి లైసిస్ అనేటువంటిది డీగ్రేడేషన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి ప్రతిరక్షకాలను విచ్ఛిన్నపరచడం చేస్తాయి. సో ఈ కాంప్లిమెంటరీ సిస్టమ్ ఏర్పరచుటలో కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి తోడ్పడతాయి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ కాంప్లిమెంటరీ సిస్టంలో కొన్ని ఫ్యాక్టర్స్ యూజ్ అవుతాయి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే C1, C2, C9గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సైటోలిసిస్లో ఏంటి అంటే ఆర్బీసీ అనేటువంటిది డిగ్రేడేషన్ అంటే లైసిడ్ సైటోలిసిస్లో లైసిడ్ జరిగితే కనుక హిమోలైసిస్ అని, బ్యాక్టీరియల్ సెల్ అనేటువంటిది కనుక లైసిడ్ జరిగితే డిగ్రేడేషన్ జరిగితే దాన్ని బ్యాక్టీరియోలైసిస్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ ఆర్బీసీ అనేది ఇక్కడ ఆర్బీసీ అనేది లైసిస్ అంటే విచ్ఛిన్నం చెందడం, లైసిస్ అంటే విచ్ఛిన్నత. ఆర్బీసీ అనేది విచ్ఛిన్నత అనేది జరిగితే కనుక దాన్ని హీమోలైసిస్ అంటాం. సో బ్యాక్టీరియా అనేటువంటిది విచ్ఛిన్నత జరిగితే దాన్ని బ్యాక్టీరియోలైసిస్ అంటాం. బ్యాక్టీరియోలైసిస్ అంటాం. నెక్స్ట్ వన్ కాంప్లిమెంట్ ఫిక్సేషన్. కాంప్లిమెంట్ ఫిక్సేషన్. ఇక్కడ యాంటీజన్ యాంటీబాడీ, the finding of complement to antigen antibody complex is called complement fixation అంటాం. యాంటీజన్ యాంటీబాడీ ఫిక్స్ అవ్వడాన్ని ఏమంటాం అంటే కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది బై ప్రొడక్ట్స్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆర్ డిపాజిటెడ్ ఆన్ ద pathogen to form MAC అంటే membrane attack complexes. అంటే ఈ ప్యాథోజన్ ఏం చేస్తుంది అంటే ప్లాస్మా మెంబ్రేన్ని అది రంధ్రాలు పడేటట్టు చేసి అక్కడ ప్లాస్మా మెంబ్రేన్ ఎప్పుడైతే రంధ్రాలు పడుతుందో సో అక్కడ ఏమవుతుంది అంటే ఈ రంధ్రాల కింద చేసిన తర్వాత వాటిని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫ్లాక్యులేషన్. సో ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్. ఫ్లాక్యులేషన్ అనేటువంటిది కూడా యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్. సో వీటిని exotoxins and about by exotoxins and antitoxins. This reaction produces floccules which do not sediment but remain dispersed in the medium. Flocculation
water-like precipitation, but the precipitate will not sediment. Will not sediment. So next one, opsonization. Next one, opsonization. ఆప్సనైజేషన్. ఇక్కడ ఆప్సనైజేషన్ అంటే కొన్ని యాంటీబాడీస్ అంటే C3C5 అనేటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో ఇవి ఆప్సనిన్లుగా ఫామ్ అయ్యి యాంటీజెన్స్ని త్వరితంగా రికగ్నైజ్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. అంటే ఇవి ఫాగోసైటోసిస్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫాగోసైటిస్ చేయడం ద్వారా ఈ ఆప్సిన్ అనేటువంటి రియాక్షన్ చే ఈ భక్షక క్రియ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆప్సనైజేషన్ అంటాం. మళ్ళీ చెప్తాను, కొన్ని యాంటీబాడీస్ అనేటువంటివి C3C5 అనేటువంటి కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ కింద వర్క్ చేస్తాయి. వర్క్ చేసి ఇవి యాంటీజెన్స్ని తొందరగా రికగ్నైజ్ చేసి వాటిని భక్షక క్రియను ఏం చేస్తాయంటే వేగవంతం చేస్తాయి. కాబట్టి ఈ ఆప్సనిన్ చర్యచే ఈ భక్షక క్రియ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆప్సనైజేషన్ అంటాము. ఆప్సనిన్ ఫ్యాక్టర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే WBC రిలీజ్ చేసేటువంటి హిస్టమిన్ ఆప్సనిన్ ఫ్యాక్టర్స్, ఆప్సనిన్ ఫ్యాక్టర్స్. WBC నుంచి రిలీజ్ అయ్యేటువంటి హిస్టమిన్స్. నెక్స్ట్ హిస్టమిన్ WBC నుంచి రిలీజ్ అయ్యేటువంటి హిస్టమిన్లు. నెక్స్ట్ సరళ కండరాల సంకోచాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రియాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఈ రియాక్షన్ వల్ల మజిల్స్లో ఉండేటువంటి వాపులు అనేవి టెంపరరీగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆప్సనైజేషన్ అంటాము. తర్వాత న్యూట్రలైజేషన్. సో న్యూట్రలైజేషన్లో ఇమ్యూనోఫ్లోరెసెన్స్ న్యూట్రలైజేషన్. సో ఇక్కడ న్యూట్రలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో న్యూట్రలైజేషన్ అంటే యాంటీజెన్స్ నుంచి విడుదలయ్యేటువంటి టాక్సిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, అలాగే యాంటీబాడీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి టాక్సిక్ మెటీరియల్ అంటే యాంటీజెన్ యాంటీబాడీస్ రెండింటి యొక్క టాక్సిక్ మెటీరియల్స్ రియాక్షన్ వల్ల కొన్ని యాంటీబాడీస్ నుంచి యాంటీటాక్సిన్స్ అనేవి నిర్వీర్యపరచడం జరుగుతుంది. సో యాంటీజెన్స్ అనేవి ఎప్పుడు ఇన్యాక్టివ్గా ఉంటాయి. అంటే ఇక్కడ యాంటీజెన్స్ యాంటీబాడీస్ రెండు కూడా టాక్సిక్ మెటీరియల్ని రిలీజ్ చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ యాంటీబాడీస్ యొక్క టాక్సిక్ మెటీరియల్ అనేటువంటిది యాంటీటాక్సిన్స్ని నిర్వీర్యపరచడం ద్వారా ఈ యాంటీజెన్స్ అనేటువంటివి ఇన్యాక్టివ్గా మారుతాయి. సో దాన్ని న్యూట్రలైజేషన్ అంటారు. తర్వాత ఇమ్యూనోఫ్లోరెసెన్స్. So the phenomenon emitting radiation by antibodies labeled with the fluorescent dye is called immunofluorescence. అయితే ఈ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ లో ఏంటంటే ఒక డైని యూజ్ చేస్తారు, ఫ్లోరెసెంట్ డైని ఇక్కడ యూజ్ చేస్తారు. సో ఈ యాంటీబాడీస్ అనేటువంటి రేడియేషన్ ద్వారా ఈ యాంటీబాడీస్ అనేటువంటివి ఇవి లేబుల్ విత్ ఫ్లోరెసెంట్ డైని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇమ్యూనోఫ్లోరెసెన్స్ అంటాము. ఇది ఒక టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇట్ కెన్ బి యూజ్డ్ టు అనలైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోటీన్స్ని అనలైజ్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, నెక్స్ట్ గ్లైకాన్స్ని అనలైజ్ చేయడానికి, డిఎన్ఏను అనలైజ్ చేయడానికి కూడా ఈ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ అనేటువంటి డైని యూజ్ చేయడం జరుగుతుంది. హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్. హార్మ్ఫుల్ ఎఫెక్ట్ కొన్ని యాంటీజెన్స్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో అవి ఏంటో చూద్దాము. అవి
hypersensitivity. Type 3 hypersensitivity. Systemic lupus, erythematosus, rheumatic fever, serum sickness, erythroblastosis fetalis. ఈ రియాక్షన్స్ అనేవి యాంటీజెన్ యాంటీబాడీ వీటి ఎఫెక్ట్ వల్ల వస్తాయి అన్నమాట. ఎలర్జీ రియాక్షన్స్, అనాఫిలాక్సిస్, టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ, నెక్స్ట్ సిస్టమ్ లూపస్, ఎరిథ్రోమైటోసిస్, రుమటాయిడ్ ఫీవర్, సీరం సిక్నెస్, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీవర్. అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడైతే RH పాజిటివ్ మేల్కి RH నెగిటివ్ ఫీమేల్కి మధ్య క్రాస్ చేసినప్పుడు వాళ్ళకి పుట్టేటువంటి సెకండ్ జనరేషన్లో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అనేటువంటి ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల ఇలాంటి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడతో 4th యూనిట్ కంప్లీట్ అయ్యింది. 4th యూనిట్ అనేటువంటిది కంప్లీట్ అయింది. అంటే ఇప్పటివరకు కూడా యూనిట్ 4లో ఫస్ట్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ MHC గురించి, అదేవిధంగా టైప్ MHC2 ఎగ్జోజీనస్ మెథడ్ గురించి ఒక వీడియో చేసాము. నెక్స్ట్ వన్ టైప్ 1 అదే MHC1 MHC2 మాలిక్యూల్స్. నెక్స్ట్ వన్ ఎండోజీనస్ పాత్వే, ఆ రెండు కలిపి ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత థర్డ్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ సైటోకైన్స్. నెక్స్ట్ వన్ ఈరోజు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడతో 4 యూనిట్స్ అయ్యాయి ఇమ్యూనాలజీ. 5th యూనిట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజెస్, వ్యాక్సిన్స్. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.